రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కమలనాథులు మంతనాలు జరుపుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సభ ముందుకు తీసుకొస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. నీటి విషయంలో ప్రభుత్వ తీరును ఎండగడతామంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని, అందుకే బీఆర్ఎస్ ముఖ్య నేతలను అరెస్ట్ చేయడం లేదన్నారు బీజేపీ నేతలు. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, తిరిగి రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కమలనాథులు ఏ విధంగా వ్యూహాలు రచిస్తున్నారు, ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు, ముఖ్యంగా నీటి విషయంలో రేపు అసెంబ్లీలో ఏ విధంగా ప్రశ్నించనున్నారు? శ్రీదేవి, ముఖ్యంగా రెండు పార్టీలదు ఇద్దరిది తప్పేనంటూ కూడా కాషాయ పార్టీ రేపటి నుంచి రెండవ రోజు అసెంబ్లీ సమావేశాల్లో నిలదీసేందుకు కాషాయ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకవైపు రేపు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం తరపున పీపీటీ ప్రజెంటేషన్, సభలో పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఇప్పటికే ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఇదే అదునుగా ఒకవైపు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీని, రెండు పార్టీలను కూడా సభావేదికగా నిలదీయాలనేటటువంటి నిర్ణయానికి బీజేపీ ఎమ్మెల్యేలు రావడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంతో పాటు అదేవిధంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఇప్పటికే నేతలకి, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో నీళ్ళ పంపకాలకు సంబంధించి తెలంగాణకి అన్యాయం చేసినటువంటి మొదటి ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ని అంటూ కూడా ఇప్పటికే బీజేపీ చెప్పుకొస్తుంది. అదే బాటలో ప్రస్తుతం కాంగ్రెస్ నడుస్తుందంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు చేసేటటువంటి పీపీటీ ప్రజెంటేషన్కి సంబంధించి ముఖ్యంగా కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి వ్యూహరచనతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన ఇప్పటికే ఎమ్మెల్యేలకి బీజేపీ నేత ఇప్పటికే మార్గనిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏపీ రీఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా నీళ్ల పంపకాలకు సంబంధించినటువంటి అంశమే లేదు. ప్రధానంగా 200 టీఎంసీలకి 299 టీఎంసీల నీటిని కేసీఆర్ ఒప్పందం చేసుకొని ఆనాడే తెలంగాణ ప్రజలకి అన్యాయం చేశారంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకవైపు కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు అంశం తెరపైకి వచ్చిన తర్వాత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం అంతా కూడా ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అంశం కేంద్రంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో రేపు ప్రభుత్వం తరపున పీపీటీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎందుకు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేదు అనేటటువంటి అంశాన్ని ఆ బీజేపీ నేతలు ప్రశ్నించబోతున్నారని చెప్పాలి. దీంతోపాటు ముఖ్యంగా సభకు సంబంధించినటువంటి అంశంలో సభలో దాదాపు నీళ్ల అంశానికి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్ల పంపకాలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే రెండు పార్టీలు కుమ్మక్కయ్యి ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికే సభను నడిపిస్తున్నారంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు సభ వాడివేడిగా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.